హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళల్లో కొంతమంది తమ భూములు ఎక్కడ పోతాయన్న ఆందోళన చెందుతున్న వారు కొంతమంది అయితే, కొంతమంది ఆ అలైన్మెంట్ కనుక ఫైనల్ అయితే దానికి అటుపక్కనో ఇటుపక్కనో యువతల సైడ్ అయితే కొద్దిగా రెసిడెన్షియల్ అట్లాంటివి తీసుకుందామని, లేదా అవతల వైపు అయితేనేమో అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని పెట్టుకుందామని, ఇట్లా రెండు రకాలుగా ఇన్వెస్టర్స్ ఒకవైపు, ల్యాండ్ కోల్పోతున్న వారు ఒకవైపు, కొంత రియల్ ఎస్టేట్ను స్టడీ చేస్తున్న వారు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్స్కి సంబంధించి ఎంక్వైరీలు చేస్తున్నారు. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. సో నిన్ననే నేను ఈ నార్త్ పార్ట్కు సంబంధించి ఒక వీడియో చేశాను. నేను దాంట్లో క్లియర్ కట్గా నార్త్ పార్ట్ అని చెప్తున్నాను, అయినా కూడా కామెంట్స్లో సౌత్ పార్ట్ గురించి కామెంట్ చేస్తున్నారు. ఇక నేను ఏమన్నారో నాకు అర్థం కాదు. నార్త్ పార్ట్ అని చాలా క్లియర్గా చెప్పాను. సరే, లీవ్ ఇట్. అది కామెంట్స్ గురించి పట్టించుకోవద్దని చాలా మంది వెల్విషర్స్ అడుగుతున్నారు. సో లీవ్ ఇట్. ఇక ఇవాల్టి వీడియో మాత్రం సదరన్ పార్ట్కి సంబంధించి. చాలా రోజుల నుంచి ఈ సదరన్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది క్లారిటీ లేదు. అఫ్ కోర్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కన్స్ట్రక్షన్ కాకుండా స్వయంగా స్టేట్ గవర్నమెంట్ దీన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎంత ఖర్చైనా భరించాలనుకుంది. సేమ్ టైం ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, జైకా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి కొంత ఫండింగ్ తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు. సేమ్ టైం బీఓటీ, బిల్ట్ అండ్ ఆపరేట్ సిస్టమా లేకపోతే ఇంకే సిస్టమా అనేది ఏ రకంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇస్తున్న అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎప్పుడు అనడానికి కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు December 16th వరకు ఈ టెండర్స్ పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం కాల్ఫర్ చేసింది. టెండర్స్ అంటే కన్స్ట్రక్షన్ కోసం కాదు, మళ్ళీ కన్స్ట్రక్షన్ కోసం అనుకోవద్దు ప్లీజ్, దయచేసి కూల్గా వినండి. 3 అలైన్మెంట్లు ప్రిపేర్ చేశారు. ఫస్ట్ అలైన్మెంట్ ఒకటి, ఆ తర్వాత దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసి ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి 3 అలైన్మెంట్లు వేశారు. 3 అలైన్మెంట్లు ప్రిపేర్ చేసిన తర్వాత ఏ అలైన్మెంట్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పెండిచరు, అదే రకంగా భూసేకరణకి ఎంత అవుతుంది, భూసేకరణలో సాధక బాధకాలు ఏంటి, అదే రకంగా ఎక్స్పెండిచర్ సంగతి ఏంటి, కన్స్ట్రక్షన్ పర్పస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా స్టడీ చేయడానికి ఈ 3 అలైన్మెంట్లకు సంబంధించిన స్టడీ రిపోర్ట్ చేయడానికి, దీన్ని ఏమంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సమగ్ర నివేదిక ప్రాజెక్టుకు సంబంధించి. దీన్ని రూపొందించడానికి కన్సల్టెన్సీస్ని ఇన్వైట్ చేస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్. దీని ప్రకారం ఏంటంటే December 16వ తేదీ వరకు ఈ టెండర్స్కు రావచ్చు. దేని మీద? కన్స్ట్రక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఈ 3 అలైన్మెంట్లు చేస్తారు. 3 అలైన్మెంట్లలో దేన్ని మనం టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి. తర్వాత దీంట్లో సాధక బాధకాలు ఏంటి, భూసేకరణలో ఇబ్బందులు ఏంటి, అదే రకంగా నిర్మాణ వ్యయానికి సంబంధించి ఎలాంటివి ఉంటాయి, మధ్యలో ఏమన్నా ఈ కాల్వలు, చెరువులు లాంటివి ఏమన్నా ఉన్నాయా, వాటిని అధిగమించడానికి ఏం చేయాలి, ఇవన్నీ పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక సమగ్రంగా డిపిఆర్ ఇవ్వడానికి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసింది గవర్నమెంట్. December 16th దీనికి డెడ్ లైన్. సో ఈ లెక్కన ఎప్పటి వరకు ఇది ఒక రూపం వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. December 16th టెండర్స్కు లాస్ట్ డేట్, ఆ తర్వాత టెండర్స్ పరిశీలన, ఆ తర్వాత ఫైనలైజ్ చేయడం. నాకు తెలిసి ఈజీగా 1 month పడుతుంది. అంటే December 16th నుంచి 1 month అంటే January 2nd week దాకా అనుకోండి. January 2nd weekలో ఈ డిపిఆర్కు సంబంధించి ఎవరు చెయ్యాలి అనేది, మళ్ళీ డిపిఆర్ ఫైనల్ కాదు ఇది, డిపిఆర్ను ఎవరు రూపొందించాలి అని ఒక కన్సల్టెన్సీ సంస్థను ఫైనల్ చేస్తారు January 2nd week. సో అప్పటి నుంచి వాళ్ళు 1 month తీసుకుంటారా, 2 months తీసుకుంటారా, 3 months తీసుకుంటారా అనేది తెలియదు. 3 అలైన్మెంట్లు స్టడీ చేయాలి. 3 అలైన్మెంట్లో ఉన్న ఇబ్బందులు చూడాలి, భూసేకరణకు సంబంధించిన వ్యవహారం చూడాలి, కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారం చూడాలి. ఇవన్నీ కొలిక్కి రావడానికి నా అంచనా 3 నెలలు పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. మేబీ ఇంకెక్కువ కూడా పట్టచ్చు. నాట్ లెస్ దెన్ 3 months కంటే తక్కువ సమయం అయితే సాధ్యం కానే కాదు. ఇంత లోతుగా అధ్యయనం చేయాలి, 3 అలైన్మెంట్లు స్టడీ చేయాలి, 3 కూడా అన్ని సమగ్రంగా కూలంకషంగా స్టడీ చేయాలి. ఆ తర్వాతనే ఒక ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి డిపిఆర్. సో దీనికి ఒక 3 నెలలు, అంటే January 2nd week, 3rd weekలో వాళ్ళు ఆ టెండర్స్ అలాట్మెంట్ అయితే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి 3 నెలలు, అంటే February, March, April, అంటే April 30వ తేదీ వరకు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్కి సంబంధించి ఒక సమగ్రమైన నివేదిక రెడీ కాదు. సో అప్పటిదాకా వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలు, వదంతులు, పుకార్లే అని అనుకోవాలి. ఎవరు ఏ రకమైన కథనాలు చెప్పినా కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఫైనల్ కాలేదు. సరే, ఈలోగా కొంతమంది భూముల రేట్లు పెరిగినాయని చెప్పి తమ భూములను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓకే, అంటే నిజంగా పెయిన్ఫుల్. ఇప్పుడు మంచి ల్యాండ్ వర్త్ పెరిగింది, ఒకప్పుడు అంటే పడవబడ్డ భూములు వర్త్ లేదు,
కాబట్టి పోయినా ఓకే ఒక రోజు బాధపడి వదిలేసుకునేవాళ్ళు. బట్ ఇవాళ అట్లా కాదు కదా. కోట్ల రూపాయల్లో ఎకరాలు పలుకుతున్న టైంలో ప్రభుత్వ ప్రాజెక్టుకు పోవాలంటే వాళ్ళకు పెయినే ఉంటుంది. కానీ ఇవ్వకపోతే ఎట్లా, ల్యాండ్ ఇవ్వకపోతే ఎట్లా? ఎవరో కొంతమందిని మిస్గైడ్ చేస్తున్నారంటే ఈ చౌటుప్పలు ఆ ఏరియాలో మీరు విచారణకు పోవద్దు, ఆర్డీఓ కండక్ట్ చేసే విచారణకు మీరు పోవద్దు, మీ ల్యాండ్ ఎవరు తీసుకుంటారో చూస్తాం అని కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు కదా లోకల్, ఆ పొలిటీషియన్స్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు కొంతమందిని పట్టుకొని అటు సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులను పట్టుకొని సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడ విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు పట్టుకొని గ్రౌండ్ లెవెల్లో ఆజిటేషన్స్కు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కనుక హర్డిల్స్ క్రియేట్ అయితే ఇక సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ అనేది హరిగోవింద అనుకోవాల్సిందే ఇంకా. బట్ ప్రాజెక్టులకు సంబంధించి ఉంటాయి ఇబ్బందులు, పెయిన్ఫుల్ ల్యాండ్ కోల్పోవడం, కానీ ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టులు రావు, ఎంతో కొంత జరగాలి. నిజానికి భూసేకరణకు సంబంధించి గవర్నమెంట్ ఇంకొక మిత్రుడైతే చాలా అగ్రెసివ్ కామెంట్ చేశాడు. పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన సామర్థ్యం లేదంట. వీళ్ళేదో చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తుంటారు, ఓ 10-15 మంది టీం ఉంటారు, దానికి లీడ్ చేసేసరికి మాకు ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉందని అనుకుంటారు. బట్ ఆయన 4 కోట్ల ప్రజలున్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అఫ్ కోర్స్ కొన్ని విధాన నిర్ణయాల్లో తప్పులు అవి జరుగుతుండొచ్చు, ఎవరికి జరగవు. ఈరోజు కొంత మీడియా లిబరల్గా ఉంది, లాస్ట్ 10 yearsతో పోలిస్తే ఇప్పుడు ఎంతో కొంత లిబరల్గా ఉంది, వార్తలు రాస్తున్నాయి కాబట్టి మనకు వస్తుంది. అంతకుముందు ఇప్పుడు ఫార్మా సిటీ కోసం కేసీఆర్ 2.5 సంవత్సరాల పాటు భూసేకరణ చేసినప్పుడు ఒక వార్త వచ్చిందా? కింద లెవెల్లో పీపుల్స్ వార్ స్తూపాలు లాంటివి కూడా చేశారు అక్కడ కాంగ్రెస్ నాయకులు కొంతమంది, భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని. అవి వెలుగులో కూడా రాలేదు. సరే, ఎవరి అడ్మినిస్ట్రేషన్ స్టైల్ వాళ్ళది. కేసీఆర్ స్టైల్ కేసీఆర్, రేవంత్ రెడ్డి స్టైల్ రేవంత్ రెడ్డి. ఈయన తప్పు చేస్తున్నాడు, ఆయన మంచి చేశాడు, ఆయన మంచి చేయలేదు, ఆయన తప్పు చేశాడు, ఈయన మంచి చేస్తున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే ప్రాజెక్టులు అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఓఆర్ఆర్లో పోలేదా? అంతెందుకు సిటీ లోపల రోడ్లు వెడల్పు చేస్తుంటే పోవట్లేదా? ఇల్లు పోవట్లేదా? కట్టవట్లేదా? ఇప్పుడు షామీర్పేట రూట్లో, మేడ్చల్ రూట్లో 2 ఎలివేటెడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే ప్లాన్ చేశారు. అక్కడ కూడా 100 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లు చేయొద్దని మొత్తుకుంటున్నారు. మరి అట్లయితే అది రానే కాదు. ఇక మరి ట్రాఫిక్ క్లియరెన్స్ ఎప్పుడు రావాలి? మళ్ళీ నార్త్ సిటీ వైపు గవర్నమెంట్ ఫోకస్ చేయట్లేదని మళ్ళీ మనమే అంటాం. సో ఇది ఎట్లా భూసేకరణకు సంబంధించి ఏది జరిగినా కూడా సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఆ 3 అలైన్మెంట్లు ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తుంది, ఏది సమగ్రమైన రిపోర్ట్ తయారవుతుంది అని తేలడానికి మాత్రం ఏప్రిల్ 30 తర్వాతనే, ఏప్రిల్ దాకా ఇది తేలదు. అంటే ఈజీగా 4 నెలలు, ఇది ఒక 1 month అనుకుంటే 5-6 నెలలు వెయిట్ చేయాల్సిందే సదరన్ పార్ట్, దక్షిణ భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్. సో నార్త్ పార్ట్కి సంబంధించి నేను మొన్నే చెప్పాను, అది ఒకవైపు వర్క్ నడుస్తుంది దానికి సంబంధించి. దాంట్లో కూడా కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి, కానీ లైన్ క్లియర్ అయితే అయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు మళ్ళీ సదరన్ పార్ట్కి సంబంధించి కూడా ఇంకొకటి 18,000 కోట్లు అవుతాయని ప్రాథమిక అంచనా. డిపిఆర్ తర్వాత ఇంకా అది పెరగొచ్చు, ఎందుకంటే ఈ 6 నెలల్లో కూడా అన్ని ధరలు పెరుగుతాయి కాబట్టి. మళ్ళీ భూసేకరణకు సంబంధించి కూడా ప్రజలకు ఏమి ఇవ్వాలి, భూములు కోల్పోతున్న వారికి అనే దాని మీద కొంత వర్కౌట్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారా, లేకపోతే వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ పర్టికులర్ సర్వే నెంబర్లను ఫైనల్ చేసిన వాటికి కొంత రేటు పెంచుతారా, 3-4 రేట్లు పెంచుతారని కూడా ఒకటి నడుస్తుంది వాళ్ళకి న్యాయం చేయడానికి. ఆ తర్వాత వాళ్ళకి సమీప ప్రాంతాల్లో కొంత రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా ఇస్తారని నడుస్తుంది. ఇట్లా ఓవరాల్గా వాళ్ళని మెప్పించి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత మెప్పించినా కూడా ఒక 50-60% కన్విన్స్ అవుతారు. మిగతా వాళ్ళు మళ్ళీ సేమ్ ఈ ప్రతిపక్ష నాయకులను పట్టుకొని మళ్ళీ ఆ పరవీలు అవి చేస్తూనే ఉంటారు. బికాజ్ ల్యాండ్ రేట్ అలాంటిది, కోల్పోతుంటే ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఇంతకుముందు అంటే తెలంగాణలో కొన్ని చోట్ల అయితే, మా ఊరు వైపు అయితే 20-30 వేలకు ఎకరం కొనేవాడు కాదు, ఇవాళ మా ఊరిలో 40-50 లక్షలు నడుస్తుంది ఎకరం. సో ల్యాండ్ వాల్యూ అలా పెరిగింది. అట్లాంటిది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కు దగ్గరలో, ఏతావాత చూస్తే మనకు 40 కిలోమీటర్ల రేడియస్లో ఉంటాయి కాబట్టి ల్యాండ్ వాల్యూ బాగుంటుంది. ఎక్కడ కూడా ₹1 తక్కువ ఉండదని నేను అనుకోను. ₹1 వాల్యూని పోతూ వాళ్ళకి జస్ట్ ఒక 20-30 లక్షలు వస్తుంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ తప్పదు కదా, బెటర్ ప్యాకేజ్ కోసం ఫైట్ చేయాలి. బట్ అసలే తీసుకోవద్దు అంటే మాత్రం అది కుదరదు అని నా ఫీలింగ్. సో దక్షిణ భాగానికి సంబంధించి ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం ఇది చాలా డీటెయిల్డ్ రిపోర్ట్గా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్గా మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ తర్వాతనే దీనికి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని ఏరియాలో మాత్రం కొంత క్లారిటీ వచ్చింది. అయితే దీని కన్స్ట్రక్షన్ పరపతి కూడా కొంత వెరైటీగా చూస్తున్నారు. అంటే బీఓటీ అనేది ఇంతకు ముందు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ఉండేది, కానీ ఈసారి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చూస్తున్నారంటే ఏదో మరి దీని ప్రకారం ఎలా చేస్తారో తెలియదు. తర్వాత ఫండింగ్ ఏజెన్సీస్ని కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నాడు. ఐ డోంట్ నో, జైకా నుంచి తీసుకుంటారా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకుంటారా, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటారా,
దీనికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొంత గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఫండింగ్ తీసుకోవడానికి లేదు. FRBM నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు చూసుకోవాలి. సేమ్ టైం ప్రాజెక్టు వయబిలిటీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే జరగాలి. మళ్ళీ దాని మీద కూడా టోల్, కాబట్టి ఆ టోల్ ఇబ్బంది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఓవరాల్గా సదరన్ పార్ట్కి సంబంధించి మాత్రం మనం ఏప్రిల్ తర్వాతనే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా వచ్చేవన్నీ పుకార్లు, వదంతులు అని చెప్పి అనుకోవాలి. ఈలోగా ఎవరైనా క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. ఇది సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి లేటెస్ట్ ఇవాళ వచ్చిన అప్డేట్ మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సేమ్ టైం ఎవరైనా ఈ ఫ్యూచర్ సిటీ వైపు కావచ్చు, లేదా శ్రీశైలం, సాగర్, బెంగళూరు, విజయవాడ, ముంబై, కరీంనగర్ అండ్ నాగ్పూర్ హైవేలలో ఎక్కడైనా ప్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం వెరిఫైడ్ ప్లాట్లు, అప్రూవల్ ప్లాట్లు నేను రికమెండ్ చేస్తాను. అంటే మీరు క్రాస్ చెక్ చేసుకునే పేపర్లను ఆల్మోస్ట్ 50% నేను చేస్తాను. అఫ్కోర్స్ మళ్ళీ మీరు చూసుకోవాలి, ప్లేస్ ఎంపిక చేసుకోవాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, పేపర్స్ అన్ని చూసుకున్న తర్వాతనే చేయాలని చెప్తున్నాను. కాకపోతే మీ వంతు సగం పని నేను చేసి పెడతాను. అది నా వైపు నుంచి ఉంటుంది. సో కనిపిస్తున్న నంబర్లలో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా ఏ ప్రధాన రహదారి మీద ల్యాండ్స్ చూస్తుంటే, సేమ్ టైం ఓపెన్ ల్యాండ్స్ మీద కూడా ఎవరైనా వర్కౌట్ చేస్తుంటే నేను ఆ రకమైన అందుబాటులో కూడా వివరాలు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి, సజెస్ట్ చేయగలను. బట్ అంతిమ నిర్ణయం మీది అనుకోండి. సో ఓవరాల్గా ఇది వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.